సమన్వయం సత్వర స్పందనతో ఎలాంటి సమస్యనైనా సమర్థంగా ఎదుర్కోవచ్చని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మోంతా తుఫాను సమయంలో ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం స్పందించిన తీరే అందుకు నిదర్శనమన్నారు. తుఫాన్ సమయంలో ఎదురైన పరిస్థితులు, వాటిని అధిగమించిన విధానంపై జిల్లా కలెక్టర్ రాజబాబు డాక్యుమెంటేషన్ చేయించారు. మంత్రి స్వామితో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు తన అనుభవంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సీఎం చంద్రబాబు రాష్ట్ర స్థాయి నుంచి దిశానిర్దేశం చేశారన్నారు. ఈరోజు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మాన్యువల్ ఆవిష్కరణకి, లాంచింగ్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథులుగా చేసినటువంటి మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ డోలా వీరాంజనేయ స్వామి సార్కి, అదేవిధంగా అటెండ్ అయినటువంటి ప్రజాప్రతినిధులు ఒంగోలు ఎమ్మెల్యే సార్కి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి, జనార్దన్ రావు గారికి, తర్వాత మేయర్ గారికి, రియాజ్ గారికి, దెన్ జాయింట్ కలెక్టర్ ప్రకాశం అండ్ జాయింట్ కలెక్టర్ మార్కప్ అండ్ నాతో సబ్ కలెక్టర్ కందుకు, నాతో పాటు నాకు ఇప్పుడు కుటుంబంగా ఉంటూ ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే మన ముఖ్యమంత్రి గారు దగ్గరుండి స్వయంగా రెస్క్యూ ఆపరేషన్స్, రిహాబిలిటేషన్స్ లో వారి పాత్ర అనేది మనం వర్ణించలేదు. ఎందుకంటే మొన్న సైక్లోన్ కావచ్చు, మెంత కావచ్చు, దాని ముందు వచ్చిన సైక్లోన్ కావచ్చు, సెక్రటేరియట్ లోనే రాత్రి వరకు కూడా అక్కడే ఉండి ప్రత్యక్షంగా మానిటర్ చేస్తూ ఎక్కడ మొత్తం ఆర్టీజీఎస్ ద్వారా డేటా కలెక్షన్ తీసుకుంటూ తగిన సూచనలు, సలహాలు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా అప్రమత్తం చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ అనేది దానిలో ఆయన దిక్క. భారతదేశంలోనే క్రైసిస్ ని, డిజాస్టర్ ని హౌ టు హ్యాండిల్ దానిలో మన ముఖ్యమంత్రి గారి యొక్క పాత్రని ప్రశంసనీయం. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ముందుగానే ఒక డిజాస్టర్ వస్తున్నప్పుడు ముందుగా సో దీని సక్సెస్ స్టోరీస్ కావచ్చు, దాని నుంచి మనం నేర్చుకున్నటువంటి లెసన్స్ కావచ్చు, అది ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసిన తర్వాత, ఆ కెలామిటీ హ్యాండిల్ చేసిన తర్వాత అంతటితో ఆగిపోకుండా దాన్ని మొత్తం పాయింట్ బై పాయింట్ మళ్ళీ అదంతా కూడా మాన్యువల్ లాగా, ఒక ఎస్ఓపి లాగా, ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆఫీసర్స్ అందరికీ ఒక రెఫరెన్స్ లాగా చేయాలంటే అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఇన్ఫాక్ట్ సీఎం సార్ మా అందరికీ కూడా కాన్ఫరెన్స్ చెప్పినప్పుడు కూడా సార్ వాళ్ళు టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ పాయింట్ టైం అండి, మనం చేయాలా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, ఒక ఎస్ఓపి చేయాలని చెప్పి. I believe perhaps this would be the first book in the entire state, sir. And I am చెప్పుకుంటారు అందరూ చేశారు లేదు కానీ, బట్ I certainly believe that Prakasham would have been the first district to complete this exercise, and I sincerely congratulate our collector sir for performing this, accomplishing this task. And Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.